వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఎంపీ బీద మస్తన్రావు నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర లంకా దినకర్ కు ఆత్మీయ ఆహ్వానం పలికారు. జిల్లా అభివృద్ధికి చెందిన పలు అంశాలతో పాటు ప్రభుత్వ పథకాలపై అమలుపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్లో ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందగా 20 మంది వరకు గాయపడి ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ బస్సు 36 మంది యాత్రికులతో చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న సమయంలో ఘాట్ రోడ్ వద్ద లోయలోకి దూసుకువెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. భద్రాచలం ఆలయ దర్శనం చేసుకుని అన్నవరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిసింది. రోడ్డు వంకరలు, పొగమంచు, డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు నుంచి 108 సిబ్బంది, పోలీసు ఘటనా స్థలంలో కీలక సేవలందించారు. పల్నాడు జిల్లా వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన పిల్లెన్ని సోదరులకు 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించడంతో వారిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడితో ములాఖత్కు మాజీ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సబ్ జైలుకు విచ్చేశారు. విజయవాడ భవానీపురంకు చెందిన బాధితులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసి తమ సమస్యలను వివరించారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ దుర్మార్గంగా ఫ్లాట్స్ ను కూటమి ప్రభుత్వం కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.